శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహశాంతి, వ్యాపారం, వివాహం ముడిపడకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానం ఆలస్యమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శత్రు ప్రయోగాల నివారణ, నాగదోషం, కుజదోషం, చెడు నిమ్మకాయలు దాటడం, చెడు సమస్యల నివారణ, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మీ నరసింహ. సెల్ నంబర్ 9550349125. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక సింహరాశి వారికి ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే సింహరాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సింహరాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన, పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టారు. వీరి అంచనా 100కి 90 పాలు నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించుట తప్పకపోవుట. అలాగే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరంగా చేసుకుంటారు. శిరోవేదన, పారుష్య వాయువు, కీళ్ళ నొప్పులు వేధిస్తాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. ఎప్పుడు విజయపథం నడవడానికి ఇష్టపడతారు. సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానం, దూరాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టుట, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వీరి బాధ్యతను తన భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కానే కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండేవారనని, వీరు అందరికన్నా తెలివైన వారమన్న వీరి గట్టి నమ్మకం. సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ సింహరాశి వారు కీర్తిదాహం, ప్రచార కాంక్ష అనే 2 విషయాలకు మాత్రం లొంగిపోతారు. అతి డాంబికత్వం, ఇతరులతో తమని పొగిడించుకోవాలి అన్నటువంటి కోరిక మరియు వీరు కొనసాగించుకుంటా అనే లక్షణాలు నిగ్రహించుకున్నచో వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య.
సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలం అవుతుంది. బాధలలో ఉన్న వారిని రక్షించే వృత్తులలో శాఖలలో వీరు బాగా రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి సింహరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహార్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశ ముఖి రుద్రాక్ష ధరించాలి. వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తుంది. పచ్చరంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది. సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులను ఆటంకం ఉండదు. బుధ, గురు వారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది. మీ దాయాదులు, బావ మరిది, బావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణెం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులను హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. మీ ఆర్థిక స్థితిని బట్టి అనవసరమైన విషయాలు కాకుండా అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నెరవేర్చగలిగిన దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి. వారానికి ఒకసారి, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి. వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి, సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి. ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. అలాగే మీరు పశుపక్షాలకు, జంతువులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని అందించినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మాల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి అదృష్టవంతులు అయ్యేందుకు అవకాశాలు ఏర్పడతాయి. ఎంతో పుణ్యకర్మ ఫలితం లభిస్తుంది అని వేదాలలో చెప్పబడింది. సో చూసారు కదండి, సింహరాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.